అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 8వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి బరువులైనటువంటి క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబంలో సమస్యలు తొలగున, శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఆనందంగా పనిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి. లాభాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. ఆటంకాలను అధిగమిస్తారు. మనస్సును అనవసరమైనటువంటి ఖర్చుల వైపు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు. ధర్మచింతన ఏర్పడుతుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో శుభ ఫలితాల వెలువడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.
చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారులతో జాగ్రత్త అవసరం. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తొలగున. ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నిదానంగా ముందుకు సాగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా మారిన. నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసిక సమస్యలు తొలగిన. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పురోగతిని సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.